Joy University, best emerging university in South India. For admissions, contact. హైదరాబాద్ లో ఒక ఇంటికి కూడా షిఫ్ట్ అయినారు రెంట్ ఇక్కడ తీసుకొని రీసెంట్ గానా అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి షిఫ్ట్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళం అప్పుడు తెలుసు నాకు అది తెలుసు మళ్ళీ మొన్న ఈ మధ్య రీసెంట్ గా అందరూ పాలు పొంగిచ్చుకొని ఇంటికి వచ్చి చేసినారు కదా మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినారు అయితే యాక్చువల్లీ నాని పాప స్కూల్ కోసం అని వచ్చినాము నాని పాప స్కూల్ ప్లస్ కొద్దిగా పిల్లలు చిన్న ఉన్నారు కదా హైదరాబాద్ లో ఉంటే కొద్దిగా సిటీ కల్చర్ ఉంటది ఊర్లో ఉంటే అట్లా సెట్ అవ్వదని చెప్పేసి వచ్చాము బట్ నానిబానికి మన ఇండియా స్కూల్లో సీట్ కన్ఫర్మ్ అయినుండే కన్ఫర్మ్ అయింది బట్ బస్ ఫెసిలిటీస్ లేదు అన్నారు మేము తీసుకున్న ఏరియా నుంచి అక్కడికి బస్ ఫెసిలిటీ లేదు సో ఇంత దూరం వచ్చి వేస్ట్ కదా అని చెప్పేసి సరే ఉన్నని ఇప్పుడైతే స్కూల్ టైమ్ లో హాలిడేస్ కదా అని చెప్పేసి అక్కడే స్టే చేసినాం తీసుకున్నా కానీ 2 months ఉన్నా 2 months లో 1 month ఉన్నాం అక్కడ ఈ 1 month మాకు రాకపోకలే అయిపోయినాయి మా ఇంటికి ఇంకా డాడీకి ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది చెల్ల దగ్గర వేయండు అక్కడ ఇక్కడ ఇక చూసినా కొద్దిగా బాగుండదు కదా డాడీకి ఇప్పుడే ఎంజాయ్మెంట్ మనతోనే కలిసి ఉంటారని చెప్పేసి సరే వద్దనుకోసి అప్పుడే వెళ్ళిపోయినారు అంతే మీకు సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా అంటే నాకు విలేజ్ లైఫ్ అలవాటు కదా చిన్నప్పటి నుంచి అదే ఇష్టం అనిపిస్తుంది కానీ సిటీకి వెళ్తే అక్కడ కొద్దిగా అలవాటు అయ్యేంత వరకే కదా కాకపోతే నాకు విలేజ్ లైఫ్ ఇష్టం ఎక్కువ అంతేనా నిజంగా సిటీ తెలియదు కాబట్టి విలేజ్ లైఫ్ ఇష్టం అంటే అటు సైడ్ ఎట్లా అది అని మనకు అంత ఐడియా లేదు మొన్న 1 month ఉన్నాము కానీ అక్కడ ఉన్న మా విలేజ్ లో ఎట్లున్నామో అక్కడ కూడా అట్లనే అనిపించింది హైదరాబాద్ లెక్క లేదు నార్మల్ గా అటు ఇటు ఎయిర్పోర్ట్ అయినా అంత ఫ్రీడమ్ సేమ్ ఊర్లో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం అన్నట్టుగానే ఉంది ఫీలింగ్ ఇక్కడ హైదరాబాద్ ఉంటే మాత్రం ఉండలేకపోతున్నాయి వాళ్ళకైనా దానికైనా ట్రాఫిక్ కి అమ్మో ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కామెంట్స్ చేసినారు కదా మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక నాని పాపే కాదు కదా నెక్స్ట్ శేఖర్ అన్నాళ్ళు వస్తారు శేఖర్ అన్నాళ్ళ పిల్లలు వస్తారు ఇవన్నీ అలా అంత సడన్ గా ఊరు నుంచి వెళ్తామా అలా ఉండదు కదా మేము డిస్కస్ చేసి ఫ్యూచర్ ఏంది ఏం కదా ఇందాక నేను చెప్పింది కదా ఏదైనా కానీ ఫస్ట్ మేము ఒక గ్రూప్ మీటింగ్ ఉంటాను తినేటప్పుడు సంథింగ్ ఏదో బయట కూర్చున్నప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుని ఓకే అనుకుంటే మనం ఇంట్లోకి బయలుదేరుతాం తప్ప అంతకు మించి ఒక ముందడు వేయలేం మమ్మల్ని కాదని వాళ్ళు చేయలేరు వాళ్ళని కానీ మేమేం చేయలేము ఏం చేసినా అందరి కోసం చేస్తాం కాబట్టి ముందడుగు చేస్తాం అది లాస్ అయినా సరే లాభం అయినా సరే మొత్తం పోతుంది వస్తే అందరం ఉంటాం కదా అట్లా చేస్తాం ఓకే మిమ్మల్ని ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతానండి ఆన్సర్ చెప్పండి శేఖర్ గారు ఎక్కువ ఇష్టమా స్వప్నకి ఎక్కువ ఇష్టమా టిపికల్ క్వశ్చన్ అందుకే అన్నా అంటే నిజం చెప్పండి శేఖర్ గారి కంటే మీరు స్వప్నతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు రోజంతా స్వప్నతోనే ఉంటారు కదా అందుకని ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఏం చెప్తారు చూస్తారు నాకు చెప్పని విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు అంటే మన విషయాలు కొంచెం అక్కతోటి అప్పటి నుంచి ఫ్రీ అయిపోయినా గానీ తనతోటి ఎక్కువ ఉంటాయి కదా తన అనిపిస్తుంది అమ్మో పర్లేదు వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళని మాకు అనిపిస్తుంది వాళ్ళు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు అంతే కదా ఇప్పుడు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ఉండాలి ఎక్కడైనా సరే ఒక రూమ్ లో 10 మంది బాయ్స్ ఉండొచ్చు కానీ ఒక 3 గర్ల్స్ ఉండలేరు అలాంటిది ఇంత మంచిగా ఉంటారు అంటే మా అదృష్టం కదా అది వాళ్ళు మంచిగా ఉంటే చాలు వాళ్ళు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం ఓకే స్వప్న కంటే ఎక్కువ ఇష్టం మా ఆయన కంటే అని చెప్పిన శిరీష గారు ఇదే టైటిల్ పెడతారు ఇదే తమ్ముడు బాగుంది కదా ఏమంటారు నిజంగానే స్వప్న కంటే ఇష్టం అంత ఎందుకు అంత ఇష్టం ఏం నచ్చింది స్వప్నలో నన్ను చాలా ఏ విషయంలో అయినా ఒకసారి కోప్పడ్డా ఇంకోసారి నన్ను దగ్గర తీసుకుంటది కొంచెం అమ్మలాగా అనిపిస్తది నాకు తను అంటే ఇప్పుడు మా మమ్మీ లేదు కాబట్టి నువ్వు అంటారు కదా అత్త అయినా నువ్వే కోడలు వేరే నువ్వే అంటారు కదా ఇక ఆమె కూడా ఆల్రెడీ ఆమెకు ఆ ప్లేస్ వెళ్ళిపోయింది ఎందుకంటే ఊర్లో అందరికి తెలుసు కాబట్టి అత్తమ్మ ప్లేస్ లో ఉంటది కదా కొన్ని పని విషయంలో అయినా ఏదైనా గానీ చెప్పుతది అట్లా చెప్పేనా పని విషయంలో ఏదైనా కానీ చెప్తా అనమాట మంచి చెప్తుంది ఇప్పుడు మీరు చెప్పండి మీ అన్న ఎక్కువ ఇష్టం అదనే ఎక్కువ ఇష్టం నాకు అన్న ఎక్కువ ఇష్టం అట్టే చెప్తుంది అన్న ఎక్కువ ఇష్టం భార్య ఎక్కువ ఇష్టం ఇది టిపికల్ క్వశ్చన్ అన్ననే ఇష్టం మీరు చెప్పేస్తున్నారు ముందు అంటే బావ అట్లా మాతోటి అట్లా ఉంటాడు కాబట్టి నాకు అట్లా అనిపిస్తది అంటే అక్క ఇష్టమా బావ ఇష్టం అంటే బావ పైకి పోతా నేను చెప్పడానికి అంటే కొంచెం నాకు తను మా నాన్నలాగా అనిపిస్తాడు కొంచెం నా విషయంలో అర్థం చేసుకోవడం అయినా నా ఫేస్ కొంచెం మారిపోయింది అనుకో 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రారా అని చెప్పేశాడు నాకు ఒకసారి అట్లా అనిపించింది నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒక 2 days నుంచి అనుకుంటున్నా బావకి ఇంకా చెప్పలే అక్కతోటి కూడా నేను అనలే కానీ బావ నా ఫేస్ చూసి
అరే 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అని చెప్పేసరికి నాకు అట్లా అనిపించింది. అది ఫస్ట్ టైం నాకు ఫేస్ చూసి అట్లా చెప్పేసరికి నాన్నలాగా అనిపించింది నాకు. అవునా? మీ నాన్న మిస్ అవుతున్నారా? చాలా, అంటే ఒక్కోసారి వీళ్ళ దాంట్లో చూసుకుంటా మేము కూడా మిస్ అవుతున్నాం. ఎందుకంటే నాకు కూడా అత్తగారింటికి పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా, అది మిస్ అయిపోయినా. యాక్చువల్లీ మాకు అప్పుడే పెళ్ళి అయింది కొత్తగా 1.5 months 2 months ఉన్నాయి, హెల్త్ బాగాలేక చనిపోయారు. కానీ ఆ మర్యాదలు ఎట్లుంటాయి అని చెప్పేసి నాకు కూడా కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అక్కడికి పోయినప్పుడల్లా. కానీ వీళ్ళ అన్నదమ్ములు మంచిగా వస్తుంటారు, 3 ఉంటారు. పోయినప్పుడల్లా బాగా వచ్చిన మస్తు మర్యాదలు చేస్తారా? మర్యాదలు చేస్తారు. అమ్మ మర్యాద చచ్చిపోవాలి అందుకని నేను కోలేను ఇప్పుడు, చాలా రేర్. పోయినంటే ఇక వదలరు, అటే ఉంచుకుంటారు, పోనివారు, దమ్ చేస్తారు వాళ్ళు అట్లా. అంటే 3 అన్నలు ఒక్క బావ కదా, అవును. ఒకరు కాకుంటే ఒకరు అన్న వాళ్ళు ఉంటాయి, కొంచెం సిట్టింగ్ అలాంటివి ఉంటాయి కదా. చూసినారా శిరీష గారు చాలా తెలివైన వాళ్ళు, మీరందరికి అర్థం కావట్లేదండి. మీ అందరికి చాలా తెలివైన వ్యక్తి శిరీష గారు ఈ ఫ్యామిలీ. అంటే అన్న వాళ్ళు తినకి ఎట్లా అంటే మర్యాద మర్యాద ఎట్లా ఇస్తారో తనకంటే బావకి కూడా చాలా మర్యాద ఇస్తారు. అయితే ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాం కదా, ఇప్పుడు పండగలకు పోయినా పబ్బలకు పోయినా దేనికి పోయినా పిలుస్తారు. అంటే పిలిచిరంటే ఒక పిలుపు వచ్చిందంటే, ఇప్పుడు వాళ్ళ అత్తగారి నుంచైనా మా అత్తగారి నుంచైనా ఇట్లా పలానా ఫంక్షన్ పలానా దావత్ అని పిలిచినప్పుడు మేమందరం వెళ్తాం, వాళ్ళందరం వెళ్తాం. వాళ్ళ చుట్టాలింటికైనా మేమందరం వెళ్తాం, వీళ్ళ చుట్టాలింటికైనా మేమందరం వెళ్తాం. సో అట్లా పోయినప్పుడు ఇక నాకంటే ఎక్కువ మనకే మర్యాద ఇస్తారు, పెద్దబాబు అని బాగా మర్యాద ఇస్తారు. అవునా? ఓకే, మీ ఇద్దరు సపరేట్ ఆన్సర్స్ ఇవ్వండి ఇప్పుడు దీనికి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? ఇంతవరకు అట్లా మోస్ట్ హ్యాపీయెస్ట్, బాగా ఆనందం వచ్చిన సందర్భం. మాకు రోజు మంచిగా ఉంటది అట్లా అదే నేను అదే ఆలోచిస్తున్నాను. మోస్ట్ హ్యాపీనెస్ అంటే అంత కొత్తగా ఎగ్జైట్మెంట్ అయిన రోజు ఏముంది, మేము రోజు అవుతాం కదా, రోజు ఎగ్జిట్ అవుతారు. అదే డౌట్ వచ్చింది. ఎవరికి బాధ ఉన్నా అందరం షేర్ చేసుకుని ఉన్న బాధ తీసేసుకుంటాం కదా, మాకు అంత ఫీలింగ్ ఉండదు. గుండెలో బరువు పెట్టుకున్నంత బాధ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరికైనా సరే ఇంట్లో చిన్న గొడవ వచ్చినా సరే రూమ్ లో నుంచి బయటకు వచ్చినమాట చాలు, పిల్లలు అన్న అందరూ ఉండకపోతారు, ఆ బాధ అనేది ఉండదు, మళ్ళా అందరం కలిసిపోతాం. అంత బరువు అంత బాధ అనేది ఉండదు. ఆనందమైన అంతే కదా, అందరం పంచుకుంటాం. అంటే ఫ్యామిలీ విషయంలో అత్తమ్మ లేదని బాధ తప్ప అంతా ఓకే మా ఫ్యామిలీలో. నా రెండో క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పేసినారు ఆవిడే. ద సాడెస్ట్ మూమెంట్ అంటే బాగా బాధపడిన మూమెంట్ ఏంటో అడగబోయాను. మమ్మీ అత్తమ్మ. మీకు కూడా అత్తమ్మని మిస్ అవడమేనా? చెల్లి వచ్చిన అందరం బాగుంటాం కానీ మమ్మీ లేదన్న లోటు అయితే ఎవరికైనా ఉంటది కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా మటుకు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎక్కడ కానీ ఎక్కువ మందికి డాడీ లేరు, చాలా మటుకు అయితే రేర్, ఎక్కువ అదే ఉంటుంది నాకు తెలిసి. డాడీ లేకపోతే ఎట్లుంటుందో నాకైతే తెలియదు. డాడీ లేకపోతే ఏముంది ఆల్మోస్ట్ కొడుకే బరువు బదులు పడతాయి. కానీ మమ్మీ లేకపోతే ఎవరు చెప్తారు, కోడలకు ఎవరు చెప్తారు, పిల్లలకి చిన్న పిల్లలకి ఏమవుతారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు నైట్ టైం లేదన్నా ఏదో అవుతా ఉంటాయి, సంథింగ్ పాత విషయాలు ఏదో, అవి కొంతమంది పసిగట్టి పసకలైన ఇప్పుడు కళ్ళకి పసకలు అంటారు కదా, అది మనం గుర్తుపట్టలేము. కానీ పెద్ద మనుషులు ఉంటే గుర్తుపడతారు.